ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి వారందరి అకౌంట్‌లో కూడా ఏపీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. ఎవరికి ఏంటనే వివరాలు చూస్తే, ఎక్కడైతే చేనేత కుటుంబాలు ఉంటాయో వారందరికీ కూడా శుభవార్త చెబుతూ వారందరి అకౌంట్‌లో కూడా ఏపీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. థ్రిఫ్ట్ ఫండ్ కింద అయితే కనుక ఈ డబ్బులు విడుదల చేయడం జరిగింది. వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా శుభవార్త చెప్పింది. వారికి సంబంధించిన థ్రిఫ్ట్ ఫండ్ నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఈ విషయాన్ని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన థ్రిఫ్ట్ ఫండ్ మొదటి విడత నిధులను అయితే గనక వారందరి అకౌంట్లకి కూడా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 133 చేనేత సహకార బ్యాంకులకు సంబంధించి వారి అకౌంట్లు ఈ ఖాతాల్లో థ్రిఫ్ట్ ఫండ్ కింద 1.67 కోట్లు జమ చేసినట్లుగా మంత్రి సవిత తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అంటే ఇవి డబ్బులు విడుదల చేయడంతో మొత్తం 5,726 మంది చేనేత కుటుంబాలకైతే లబ్ధి చేకూరనుంది. అలాగే ఆప్కో బకాయిల పైన కూడా మంత్రి సవిత కీలక విషయాలు అయితే వెల్లడించారు. సంక్రాంతికి పండుగకు ముందు ఆప్కో బకాయిలు 5 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. డిసెంబర్ నెలలో విడుదల చేసిన 2.42 కోట్ల బకాయిలతో కలుపుకుంటే 2 నెలల్లోనే 9 కోట్లకు పైగా చేనేతలకు లబ్ధి చేకూర్చినట్లుగా అయితే తెలిపారు. చేనేతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అది థ్రిఫ్ట్ ఫండ్ అంటే ఏంటి అంటే 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో భాగంగా చేనేత కార్మికులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండే విధంగా అయితే కనుక ఈ థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేశారు. వైసీపీ హయాంలో థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని రద్దు చేశారు. అయితే టీడీపీ కూట ప్రభుత్వం మళ్ళీ చేనేత కార్మికుల యొక్క ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని అయితే మళ్ళీ తిరిగి రీస్టార్ట్ అయితే చేయడం జరిగింది. థ్రిఫ్ట్ ఫండ్ కింద నేతనుల నెలవారీలో సంపాదనలు 8% పొదుపు చేస్తే ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసి నిధులను అయితే జమ చేస్తుంది. థ్రిఫ్ట్ ఫండ్ నుంచి 16% చేనేత కార్మికుల యొక్క అకౌంట్లో అయితే కనుక ప్రభుత్వం జమ చేస్తుంది. 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం ఈ సొమ్మును అయితే జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని చేనేత కార్మికులు బ్యాంక్ ఖాతా నుంచి డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఆ చేనేత కార్మికులు ఎవరైతే వారికి అండగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే కనుక 1.67 కోట్లు అయితే వారి అకౌంట్లో ప్రభుత్వం జమ చేసింది.